హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ సంక్రాంతి హాలిడేస్‌ని బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. ఐ నో ఇట్స్ హార్డ్. హాలిడేస్ అంతా అయిపోయాక మళ్ళీ బ్యాక్ టు వర్క్ అండ్ వర్క్ లైఫ్‌కెళ్ళాలి అంటే. బట్ యాహ్! దిస్ ఈస్ హౌ లైఫ్. అండ్ ఈ నేను ఆల్మోస్ట్ యూట్యూబ్‌లో ఇది లాస్ట్ వీకే అప్‌లోడ్ చేయాలి ఈ వీడియోని. బట్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఏం మాట్లాడలేకపోయాను. చాలా థ్రోట్ పెయిన్ ఉండే. బట్ యాహ్! ఐయామ్ ఫీలింగ్ బెటర్ టుడే. సో, నేను ఈరోజు ఇది రికార్డ్ చేస్తున్నా. అండ్ లెట్స్ డైవ్ ఇంటు అవర్ వీడియో. 'నారి నారి నడుమురారి' స్టారింగ్ ఆర్ చార్మింగ్ స్టార్ 'శర్వ', 'సాక్షి' అండ్ సంయుక్త. బ్యాంక్ రోల్డ్ బై ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్. ఇంక ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే 'సామాజ వర్గంన' 2023లో రిలీజ్ అయ్యి ఒక మంచి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చింది. చాలా రిపీట్ వాల్యూస్ వచ్చాయి ఆ మూవీకి. అండ్ యూత్ చాలా థరోగా ఎంజాయ్ చేశారు ఆ టైప్ ఆఫ్ కామెడీకి. అండ్ ఆ తర్వాత 'శర్వ' డైరెక్టర్ రామ్‌ని రీచ్ అవ్వడం జరిగింది. ఏదైనా ఒక స్టోరీ లైన్ ఉంటే చెప్పమని. సో, దిస్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. 'నారి నారి నడుమురారి' అప్పట్లో ఏం టైటిల్ లేదు దీనికి. జస్ట్ 'శర్వ' అండ్ రామ్ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ ప్రాజెక్ట్ కిందే ఉండేది. అండ్ లేటర్ ఆన్ లాస్ట్ ఇయర్ బాలయ్య బాబు 'అన్‌స్టాపబుల్' షోలో ఎప్పుడైతే 'శర్వ' వచ్చారో తన హిట్ టైటిల్ అయిన 'నారి నారి నడుమురారి' పెట్టుకోమని బాలయ్య బాబు గారు ఇచ్చారు శర్వానంద్‌కి. సో, దెన్ 'నారి నారి నడుమురారి' కింద ఈ ఈ మూవీకి టైటిల్ ఇచ్చారు. ఆఫ్టర్ ఎ లాంగ్ షూట్, బికాజ్ 'శర్వా'కి మల్టిపుల్ షూట్స్ ఉన్నాయి. 'రైడర్' ఇది అండ్ ఇంకొక అన్‌టైటిల్డ్ మూవీ ఒకటుంది. సో, ఈ 3 షూటింగ్స్ కంటిన్యూస్‌గా అవుతూ ఉండడం వల్ల లేట్ అయింది. సో, అలా స్టార్ట్ అయ్యి మన ఈ సంక్రాంతి మూవీస్‌తో వచ్చిందనమాట. సో, నౌ లెట్స్ గో టు ద మూవీ రివ్యూ. ఇంకా మూవీ రివ్యూ గురించి చెప్తే నేను ఈ మూవీకి 3.5 స్టార్స్ ఇస్తా ఔట్ ఆఫ్ 5. లెట్స్ డిస్కస్ హౌ ద మూవీ ఈస్. సో, ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి మనం మాట్లాడుకుంటే మనం టీజర్, ట్రైలర్ అండ్ టైటిల్ బట్టి మనకి అర్థమైంది ఏంటి అంటే, ఒక లవర్, ఎక్స్ లవర్ మధ్యలో ఈ అబ్బాయి పడిన స్ట్రగుల్ గురించి ఉంటది స్టోరీ అని అందరికీ అర్థమైంది. సో, ఇది కామన్‌గా ఎప్పటినుంచో ఉన్నదే. బట్ ఏముంటది అని అందరికీ జనరల్‌గా ఇంక కొత్తగా ఏముంటది అనుకోవడం కామనే. సో, బట్ డైరెక్టర్ దీన్ని కొత్తగా చూపిచ్చారు. దానికి మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి. అండ్ ఫస్ట్ హాఫ్ మనకి చాలా స్లోగా ఉంటది. లైక్ హీరో, హీరోయిన్ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది మనకు చూపిస్తారు. అండ్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వీళ్ళ పెళ్ళికి ఎందుకు ఒప్పుకోవాలి అని రీజన్ అడగ్గా స్టోరీ ఓపెన్ అవుతదనమాట మనకి. స్టోరీ ఓపెన్ అయ్యి స్టోరీ వెళ్తూ వాళ్ళ ఫాదర్ ఒప్పుకోకుండా ఒప్పుకున్నట్టు ఒప్పుకుంటాడు. అది మీకు మూవీ చూస్తే అర్థమవుతది. సో, ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ ఒప్పుకున్నారో శర్వ కంగారు పడతాడు. ఎందుకు కంగారు పడతాడు? తనని పెళ్లి చేసుకుంటాడా లేదా అన్నది మనకి స్టోరీ అనమాట. ఇంకా మనం సెకండ్ హాఫ్‌కొస్తే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే ముందే మన సెకండ్ హీరోయిన్ వస్తది. వాళ్ళ పాస్ట్ స్టోరీ ఏం జరిగింది అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఎక్స్ లవర్‌తో కలిపి ఒకే ఆఫీస్‌లో ఎందుకు వర్క్ చేస్తున్నాడు? ఇవన్నీ ప్లాట్స్‌తో మనకి రన్ అవుతదనమాట. అండ్ కాస్టింగ్స్‌లో మీకు నరేష్ యాజ్ శర్వాస్ ఫాదర్ కింద అమ్మో! చంపేశారు అసలు యాక్టింగ్. అండ్ సుదర్శన్ తన ఫ్రెండ్‌గా యాక్ట్ చేశారు. సుదర్శన్ వన్ లైనర్స్ ఉంటాయి. చాలా నవ్వొస్తదనమాట తను చెప్పే స్టైల్‌కి. అండ్ సునీల్ క్యారెక్టరైజేషన్ బావుంది. నెక్స్ట్ సత్య అయితే అమ్మో! ఎన్నో స్పూఫులతో మనల్ని ఎంటర్‌టైన్ చేస్తారు. రీసెంట్‌గా వచ్చిన 'డూడ్' మూవీ స్పూఫ్, నెక్స్ట్ ఆహ్, 'జెర్సీ' మూవీ స్పూఫ్ ఒక డైలాగ్ ఉంటది. అండ్ అలా చాలా చాలా మూవీ స్పూఫ్ డైలాగ్స్‌తో అండ్ మీమ్ కంటెంట్‌తో ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తాడు. ఇంకా 'వెన్నెల కిషోర్' క్యారెక్టరైజేషన్ అమ్మ బాబోయ్! క్యారెక్టరైజేషన్ నవ్వగానే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ నవ్వుతూనే ఉన్నారు. వాడి క్యారెక్టర్ ఎంటర్ అవ్వగానే. సో, రాశారు. క్యారెక్టర్ ఎవరు రాసారో గానీ. నెక్స్ట్ సెకండ్ హాఫ్ అంతా ఫుల్ ఆన్ కామెడీతో ఎళ్ళిపోతది.
తను పడే స్ట్రగుల్ ఏదైతే ఉందో ఆ స్ట్రగుల్‌ని కామికల్ వేలో చూపిస్తారు. అండ్ సెకండ్ హాఫ్ ఎండ్‌లో మీకు అది తెలిసిందే అందరికీ, ఇది ఇంటర్వ్యూస్ అన్నిట్లోనూ చెప్పారు. దట్ 'శ్రీ విష్ణు' క్యామియో ఉందని. సో 'శ్రీ విష్ణు' వచ్చిన 2, 3 మినిట్స్ ఉంటాడంతే. ఆ 2, 3 మినిట్స్ కూడా 'శ్రీ విష్ణు' తన సామాజిక వర్గంన ఐ మీన్ తన స్టైల్‌లో అందరినీ ఎంటర్‌టైన్ చేస్తాడు. సేమ్ సామాజిక వర్గంలో ఎలా అయితే మాట్లాడతాడో ఆ వే ఆఫ్ స్టైల్ అలానే ఉంటదనమాట. అండ్ ఎండ్ ఎలా అవుతది అన్నది మనం చూస్తాము. పెళ్లి చేసుకుంటాడా లేదా అన్నది. అండ్ ఇంకా నెగెటివ్ అంటే నాకు 2 యాస్పెక్ట్స్ డిఫరెంట్‌గా అనిపిచ్చాయి ఇందులో. ఐ మీన్ నాకు నచ్చలేదు బేసికల్లీ. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే సాంగ్స్, ఒక్క సాంగే బావుంది బ్రో. 'దర్శనమే' సాంగ్ ఫస్ట్ రిలీజ్ అయింది. అదే చార్ట్ బస్టర్ కింద రిపీట్ వచ్చింది. నేనైతే రిపీట్‌లో విన్నా. బట్ రిమైనింగ్ సాంగ్స్ అయితే నాకంత ఎక్కలేదు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కేరళ బ్యాక్ డ్రాప్‌లో స్టోరీ ఓపెన్ అయినప్పుడు హీరో, హీరోయిన్ స్టోరీ ఒక సాంగ్ ఉంటది. ఆ సాంగ్‌లో శర్వానంద్‌కి, హీరోయిన్‌కి బ్లర్డ్ ఇమేజెస్ కింద కనబడతాయి. అంటే మీకు అవుట్ ఫోకస్ అయిపోతారు వాళ్ళు. బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌లు ఫోకస్డ్‌గా కనబడతారు. ఏంటిది కావాలని చేసారా? అక్కడ ఏమైనా ఉందా అని చూద్దాం అన్నా ఏం లేదు. బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్స్ ఫోకస్ ఎక్కువయ్యారు. మరది నేనొక్కడినే అబ్జర్వ్ చేశానా? మిగిలిన థియేటర్‌లో అలా ఉందో లేదో నాకు తెలీదు గానీ, బట్ అదైతే నేను అబ్జర్వ్ చేశా. అది ఎందుకలా అయిందో నాకు తెలీదు. ఇదొక్కటే మైనస్ అనుకోవచ్చు. అండ్ సాంగ్స్ అంత ఏం లేవు బ్రో. అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ అయితే చాలా బావుంది. ఇంకా కంక్లూడింగ్ చెప్పాలి అంటే 'శర్వానంద్' ఆఫ్టర్ 10 ఇయర్స్ అంటే 'మహానుభావుడు', 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'రన్ రాజా రన్' స్టైల్‌లో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేశాడు. ఈ జోనర్‌ని ఈ ఈ ఈ మధ్య కాలంలో అసలు 'శర్వానంద్' టచ్ చేయలే. సో, ఈ విధంగా నేను ఈ వీడియోని కంక్లూడ్ చేస్తా. అండ్ డెఫినెట్‌లీ 'సంక్రాంతి' విన్నరా అని అడిగితే ఇదొక టై అని చెప్పొచ్చు 'శంకర్ వరప్రసాద్' గారికి అండ్ 'నారి నారి నడుమురారికి'. బికాజ్ 'శంకర్ వరప్రసాద్' గారు ఆల్రెడీ ఫ్యామిలీ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసి రాకెట్ స్పీడ్‌లో దూసుకెళ్ళిపోతుంది ఇప్పుడే. ఆహ్, అన్‌స్టాపబుల్ అదిప్పుడు. అండ్ ఇంకా 'శర్వానంద్' మూవీ యూత్ బాగా కనెక్ట్ అవుతారు. బికాజ్ మీమ్ కంటెంట్, స్పూఫ్స్ వీటన్నిటికి ఎక్కువ వీళ్ళు రిలేట్ అవుతారు. అండ్ వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. సో, అందుకని ఫ్యామిలీ ఆడియన్స్ చాలా తక్కువ మందికి ఉంటది స్కోప్ ఇందులో. బట్ యాహ్! బోత్ 2 టై అని చెప్పొచ్చు. అండ్ ఈ సంక్రాంతి ఈ 2 మూవీస్‌తో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీరు. అండ్ మీ ఫ్రెండ్స్‌తో వెళ్తే గనక ఖచ్చితంగా ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు. సో, డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. సీ యూ.